హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో బ్లౌజ్ బ్యాక్ కటింగ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ కటింగ్కి ఎలా మార్క్ చేయాలనేది చూద్దాము. ఇదే విధంగా నేను బ్లౌజ్ 1 బై 1 స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ అనేది కూడా మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ నెక్కి ఇది ఆది జాకెట్ అనమాట క్లయింట్ది. దీని నుంచి మనం బ్యాక్ నెక్ కొలతలు ఎలా తీసుకోవాలనేది ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ థింగ్ మనం ఈ షోల్డర్లో ఇక్కడ పాయింట్ నుంచి లెంత్ తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి కరెక్ట్గా 14 ఇంచెస్, జస్ట్ ఒక నంబర్ తక్కువ ఉంది అంటే 14 ఇంచెస్ వేసుకోవచ్చు అనమాట. దీన్ని ఒక దానికి రాసుకుందాం. బ్లౌజ్ లెంత్ ఎల్ 14 ఇంచెస్. నేనైతే నెక్స్ట్ నడుము లూజ్ తీసుకోవాలండి. మన ఇది ఉంది కదా హుక్సుల పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ బ్లౌజ్ చుట్టూ కొలత మొత్తాన్ని తీసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ కొలత అయితే 28.5 ఉందన్నమాట. అంటే మనం 28 కట్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేస్ట్ కొలత రాస్తున్నాను 28. ఓకే, ఆ తర్వాత ఇవేనండి మేజర్గా ఫస్ట్ తీసుకోవాల్సింది. తర్వాత హ్యాండ్స్ కొలత తీసుకుందాము. తనదంటే షార్ట్ హ్యాండ్స్, కానీ ఇప్పుడు దీని కొలత నేను మామూలుగా మీకు కొలత చూపించడానికి చేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ కొలత వచ్చేసి 4.5 మీద కొంచెం ఉంది. అంటే మనం 4 ముప్పాతిగా తీసుకోవటమే. లెంత్ 4 3/4. అదేవిధంగా హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి మనం. ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు 6 అంటే 12 రౌండ్ వచ్చేసి. నెక్ ఇదంతా కూడా ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ మొత్తం లెంత్ 14 ఉన్నప్పుడు నెక్ ఇక్కడ మిగిలిన పార్ట్ చూసుకున్నట్టయితే మనం ఎలా వచ్చింది అంటే 14లో నుంచి ఇది పోతే ఓవరాల్గా బ్యాక్ నెక్ 9.5 వస్తుంది మనకి. 9.5. అదేవిధంగా ఫ్రంట్ నెక్ మోస్ట్ ప్రాబబ్లీ అందరికి ఒక 6.5 7 ఈ స్టాండర్డ్ మీద ఉంటుందండి. అదే రాసేస్తున్నాను. మన 6.5 రాస్తున్నాను. ఎవరికైనా కూడా ఇదే కొలతలండి. ఫస్ట్ పాయింట్ మనకి లెంత్ అండ్ కరెక్ట్గా నడుము లూజ్ తెలిస్తే చాలు, మనం బ్లౌజ్ కటింగ్ని ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనం మార్క్ చేయటం ఎలాగనేది చూద్దాం.